గొప్ప గొప్ప కార్యాలు చేసే గొప్ప దైవజనుడు ఈయన. అయితే ఒక స్త్రీ అన్న మాటకు భయపడిపోతున్నాడు. యెజబెల్ అనే స్త్రీ అంటుంది, ఇదిగో ప్రవక్తలందరినీ చంపావు కదా, రేపు ఈ వేళకు వారి ప్రాణం వల్ల నీ ప్రాణం కూడా కాకపోతే అన్నదంతే. వెంటనే భయపడిపోయి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఇంత మట్టుకు చాలును, ఇక నా ప్రాణమును తీసుకో అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించాలి. మానవ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మానవుని ఉద్దేశాలు వేరు, దేవునికి ఉద్దేశాలు వేరు. ఆయన ఇంత మట్టుకు చాలు అనుకున్నాడు, కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఇద్దరు రాజులను అభిషేకించాలి, ఒక ప్రవక్తను అభిషేకించాలి, మరణము చూడకుండానే కొనుక్కోవాలి పరలోకానికి. ఇది దేవుని ప్రణాళిక ఏలియా పట్ల. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎన్నో ప్రయాలు నిరాశతో నిస్పృహతో కృంగిపోయి, ఎవరి కొరకు నేను బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, ఏమి చేయాలని బ్రతకాలి, ఇంత మట్టుకు చాలు అని నా తనువు చాలించుకుంటాను అని ఎన్నోసార్లు ఆలోచన చేశాం. కానీ దేవుని ఉద్దేశం నీ పట్ల చాలా ఔన్నత్యంగా ఉంది, చాలా ఉన్నతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. దాన్ని గ్రహించి ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? ఉపవాస ప్రార్థనలు, దేవునితో సహవాసము చేయట్లో ఆయనకు ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు నీవు గ్రహించగలుగుతావు. అర్థమైందా? అయితే ఎప్పుడైతే బదిలీ వృక్షము కింద ప్రియులారా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఎంత మట్టుకు చావు అని, అప్పుడు దైవ రక్షకుడు జాగ్రత్త గమనించాడు. ఆయన లేపి, పండుకున్న వ్యక్తిని లేపి, ఇదిగో ఈ ఆహారము తిన్న తర్వాత నువ్వేం చేయాలంటే ప్రియులారా ప్రయాణం చేయి, నీకు శక్తికి మించిన చదవండి మాట చదవండి 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయి. ఆ భోజన బలము చేత చెప్పండి ఏం చేశాడు ఆయన? చదవండి 9వ వచనం. లేచి భోజనం చేసి 40 రాత్రి మామూలు ప్రయాణం చేశాడు. ఒంటిల మీద ప్రయాణం చేయాల, గాడిదల మీద ప్రయాణం చేయాల, గుర్రాల మీద ప్రయాణం చేయాల, ఫ్లైట్ లో ప్రయాణం చేయాల, నడుచుకుంటూ ప్రయాణం చేశాడు. హల్లెలూయా. ఆ భోజన బలం వచ్చాక అర్థమైంది ప్రియులారా. కనుక దేవుడిచ్చే భోజనం సామాన్యమైనది కాదు. అది చాలా మందికి సత్యము తెలియదు. అర్థమైందా? నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, అందుకే నేను నేను సిద్ధం చేస్తున్నా. నీవు అనుకుంటున్నావు ఇంతవరకు నేను ఈ కార్యాలు చేశాను, ఇంతవరకు నా ద్వారా ఈ కార్యాలు జరిగాయి, చాలు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు ఇది చాలదు అంటున్నాడు. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. ఏ వ్యక్తి అయితే, ఏ పిల్లల కుటుంబం అయితే, ఏ సంఘం అయితే ఇంతవరకు మేము చేసే కార్యాలు చాలులే, ఇంతవరకు నుంచి మేము చేసే సమర్పణ చాలులే, ఇంతవరకు మేము చేసేటటువంటి పరిచర్య చాలులే, ఇంతవరకు మేము చేసే ప్రయాసపడే ప్రయాస చాలులే అనుకుంటున్నారో వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఇది చాలదు, ఇంకా నీ శక్తికి మించినటువంటి కార్యాలను చేయాలి, అందుకే నేను ఏర్పరుచుకున్నాను, అందుకే నేను భోజనం చేసి బలం పొందు అని చెప్తున్నాను అని దేవుడు అంటున్నాడు ప్రియులారా. కనుక ఇక్కడ హోరేబు అనే స్థలంలో ఈయన ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. హోరేబులో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం అది. కనుక దేవుని వాక్యములు గమనించినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే హోరేబులో 1వ వచనంలో హోరేబులో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో హోరేబులో దేవుని స్వరం ఉంది. జాగ్రత్త గమనించండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే హోరేబులో దేవుని యొక్క నిబంధన ఉంది ప్రియులారా. మీకా గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయంలో 4వ వచనంలో మలాకీ 4:4లో చూసినట్లయితే హోరేబులో దేవుని ధర్మశాస్త్రం ఉంది, దేవుని ధర్మశాస్త్రం ఉంది. ఇక 5వదిగా నిర్గమాకాండం 33వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం గమనించి వచ్చినట్లయితే హోరేబులో సమర్పణ జీవితం ఉంది. జాగ్రత్త గమనించండి. కనుక హోరేబులో ఉన్న ఏలియాను దేవుడు దర్శిస్తున్నాడు. ఈరోజు తాళ్ళపాలెంలో ఉన్న నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకై దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని దర్శనం ఉంది. ప్రత్యక్షత లేకుండా పిల్లలు ఎవరు కార్యాలు చేయలేరు, ప్రత్యక్ష లేకుండా సేవలో కొనసాగలేరు, ప్రత్యక్షత లేకుండా దేవుని ఉన్నతమైనటువంటి పనులు చేయలేరు ప్రియులారా.
నిన్ను ప్రత్యక్షత కొరకై దేవుడు దర్శిస్తున్నాడు. అంతేకాదు దేవుని ధర్మశాస్త్రం నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని స్వరం నీకు వినిపించాలని దేవుడు దర్శిస్తున్నాడు. ఇంతవరకు మానవ స్వరం విన్నావు, ఇంతవరకు స్నేహితుల స్వరం విన్నావు, ఇంతవరకు బంధువుల స్వరం విన్నావు. మానవ స్వరం ఎట్లాంటిదంటే నిన్ను మట్టి కనిపించేది. స్నేహితుల స్వరం ఎట్లాంటిదంటే నిన్ను చెరిపేసేది. ప్రియులారా, బంధువుల స్వరం ఎట్లాంటిదంటే నీకు బాధను కలిగించేది. కానీ ఈరోజు దేవుని స్వరం వినటానికై దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నాలుగవదిగా దేవుని యొక్క వాక్యమును గమనించినట్లయితే దేవుని యొక్క నిబంధన నీతో చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అర్థమైందా? ఏమిటి నిబంధన? బైబిల్లో చాలా విషయం 7 నిబంధనలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను టచ్ చేయను. ప్రియులారా, ఏమిటి దేవుడు నీతో చేస్తున్న నిబంధన? కనుక ప్రియులారా, కొరింథీ పత్రికలో చెప్పాడు, లేదా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు, నేను నీతో ఒక నూతన నిబంధన చేయించున్నాను. ఏమిటా నూతన నిబంధన అంటే, నేను నీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క కుమారులను, దేవునికి కుమార్తెను అని ఎంతమంది పిలువబడాలి అని పిలుచుకోవాలని ఆశపడుతున్నారు. దానికంటే ఘనత మరొకటి లేదు. పిల్ల అర్థమైందా? ఏం లేదు. రాజుగారు తోటలో పనిచేస్తే ఈ తోటలో పనిచేసే వ్యక్తి అంటాడు, నేను రాజుగారు తోటలో పనిచేసే వ్యక్తిని తెలుసా అని గర్వంగా చెప్పుకుంటాడు. అర్థమైందా? ఒక మినిస్టర్ వరకు తిరిగితే, ఒక ఎమ్మెల్యే వరకు తిరిగితే, ఒక కౌన్సిలర్ వరకు తిరిగితే, నేను ఫలానా వారికి సంబంధించిన వాడు మీకు తెలుసా అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్తలు దేవునికి కుమారుడుగా ఉండటం, కుమార్తెగా ఉండటం ఎంత ఘనత ప్రియులా. అర్థమైందా? మరి ఆ కుమారుడిగా ఉండాలి అంటే, కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతావేమో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఎందరూ తనను అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని కుమారుడు అయ్యే అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన ఇస్తున్నాడు. కావాలా ఈ అధికారం? ప్రియులారా, తాత్కాలికంగా ఉన్నటువంటి అధికారము కాదు ఇది. కొంతకాలం నుండి తీసివేసే అధికారము కాదు ఇది. జాగ్రత్తగా గమనించండి. తరతరాలు యుగాలు కూడా దేవుని చెంత ఉండేంత వరకు కూడా మరి యుగాలు ఉన్నటువంటి గొప్ప నిబంధన ఇది, గొప్ప అధికారం ఇది కావాలని జీవితంలో. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, శక్తికి మించినటువంటి ప్రయాణము నీకుంది అని చెప్తూ వస్తూ ఉంటున్నాడు. పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. దయగల రక్షకుడు నిన్నెందుకు ఈ యొక్క పిల్లల ఉదయకాల సమయంలో నడిపించాడు అని అంటే, ఇంతవరకు నువ్వు చేసే ప్రయాణం ప్రియుల జాగ్రత్తగా గమనించండి, అది తాత్కాలికమైనదే. కానీ ఇక ముందు నువ్వు చేయబోయే ప్రయాణము అది ప్రియుల జాగ్రత్త శక్తికి మించేటటువంటి ప్రయాణం అని. అర్థమైందా? చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైన విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం చదువుదామా? ఎన్నో వచ్చిన 18వ వచనం. ఇశ్రాయేలు ప్రయాణమై ఎలా ప్రయాణమై సాగారట? యెహోవా నోటి మాట చొప్పున. మనుషుల యొక్క నోటి మాట చొప్పున కాదు, మనుషుల యొక్క జ్ఞానంతో కాదు, మనిషి యొక్క ఆలోచనతో కాదు, దేవుని నోటి మాట చొప్పున. ఇక ముందు నువ్వు ప్రతి ప్రయాణం కూడా ఎలా కొనసాగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే యెహోవా నోటి మాట చొప్పున. ఇది దేవుని నోటి మాట. ఇందాక సాక్ష్యం చెప్పారు కదా, సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయంలో 20వ వచనంలో. ప్రియులారా గమనించండి, గిత్తీయుడైనటువంటి యెత్తయి, అర్థమైందా? యెత్తయితో మాట్లాడుతున్నాడు దావీదు, నిన్ననే వచ్చిన నీవు ఎక్కడికి పోవచ్చున్నామో ఎరుగని మాతో ఎందుకు ఈ తిప్పలు అనగానే ఇంకొకడైతే ఏం చేయాలి? శంకలు గుద్దుకొని పారిపోవాలి. నిజమే కదా? ఇంత మంచి అవకాశం ఎవరిస్తారు? ఎంత మంచి రాజండినా అనుకోవాలి. కానీ యెత్తయి అట్లా చేయరా. రాజా, కష్టమైన, శ్రమైన, నష్టమైన, వ్యాధమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీతోనే ఉంటాను. జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు ఫిలిస్తీన్కి 200 మందికి నాయకుడిగా ఉన్నాడు ఈయన. ఫిలిస్తీన్ యొక్క దేశంలో, అర్థమైందా? ఫిలిస్తీన్ అనేటువంటి ఆ యొక్క ఎవరు గొలియాతు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? గొలియాతు దగ్గర క్షేమం లేదు, గొలియాతు దగ్గర మేలు లేదు, గొలియాతు దగ్గర ఆశీర్వాదం లేదు, గొలియాతు దగ్గర తృప్తి లేదు. కనుకనే ఇప్పుడు విడిచి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదుతో, గొలియాతుతో దావీదును పోల్చుకుంటే ఎత్తులో పుట్టివాడు, ఆకారంలో పుట్టివాడు, యుద్ధ నైపుణ్యం లేనివాడు. అర్థమైన పిల్లల ఏ విషయంలో కూడా
భౌతిక సంబంధమైన క్వాలిఫికేషన్స్ ఏమి లేవు, కానీ ఒకటి ఉంది, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. హల్లెలూయా. అర్థమైందా? గొలియాతుకి అన్ని ఉన్నాయి, అభిషేకం లేదు. దావీదుకి ఏమీ లేదు, ఆయన అభిషేకం ఉంది. అర్థమైందా? అన్ని ఉన్నాయి, ఆత్మకార్యాలు చేయలేకపోయాడు. అభిషేకం ఉన్నటువంటి వాడు ధైర్యముగా బలమైన కార్యాలు చేయగలిగాడు. కనుక మన యొక్క జీవితంలో అందుకే ఎత్తై వెంబడిస్తూ ఉంచాడు, వాగ్దానం పొందుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చదవండి సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 28వ వచనం, 23వ వచనం. యెహోవా మాట చొప్పున ఎలా వేశారండి? యెహోవా నోటి మాట చొప్పున గుడారాలు వేశారు. గుడారము కాదు, గుడారములు వేసి, తాళపాలెంలోనే కాదు, ఇంకెక్కడెక్కడ గుడారాలు వేయబోతున్నారు. అర్థమైందా? ఇవన్నీ వేసిన తర్వాత గుడారాల పండుగ ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. వీళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఇదంతా మరి వాస్తవికమే. తర్వాత చదవండి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. అర్థమైందా? యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి అని వ్రాయబడింది. మరొక మాట మీరు జ్ఞాపకం చేయనా? 20వ వచనం. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల, జాగ్రత్తగా గమనించండి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. అక్కడ ఆగుదాం. అర్థమైందా? పూర్వ దినాల్లో చూడండి ఒకసారి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ ఆగుదాం. గుడారం అంటే ఏంటండి అసలు? చెప్పండి. గుడారం అంటే ఏంటండి? టెంట్ అంతే. అర్థమైందా? ఒక 3 కర్రలు ఉంటాయి, అటో కర్ర ఇటో కర్ర, మధ్యలో ఒకటి, అంతే కదా. ఒక టార్పన్ను వేసేస్తాం, 4 మేకులు కొట్టేస్తాం. ఇది గుడారం. అయితే ఈ గుడారాన్ని చూసి అంటున్నాడు యాకోబు, నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యములు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు గుడారం రమ్యం ఏంటి? అంతే కదండి. గుడారం రమ్యం ఏమిటి? జాగ్రత్త గమనించండి. ఎందుకది రమ్యమైందంటే దేవుని మహిమ గుడారం మీద దిగి వచ్చాను. హల్లెలూయా. అర్థమైందా? దేవుని మహిమ గుడారం మీదకి దిగి వచ్చిన వలన గుడారములకు విలువ వచ్చింది. అర్థమైందా? నీ జీవితంలో నీకు నాకు విలువ ఎప్పుడు వస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువారిని కలిగి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే. కనుక ఇప్పుడు ఇక్కడ సంఖ్యాకాలంలో చదువుకుంటున్నాం. ఏమని చదువుతూ ఉన్నాము? మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన వారును నిలిచిరి. చాలండి. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. గుడారములు వేసిరి, నిలిచిరి, నడిచిరి, ప్రయాణము చేసిరి. అర్థమైందా? మరి మన జీవితంలో దైవ చిత్తానుసారముగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని, దేవుని యొక్క దర్శనమును పొందుకొని మనము కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క పరిచయం ఎవరు ఆపలేరు. లోకమంతా ఒకటైనా వారు ఏమి చేయలేరు, కదర్చలేరు. ప్రియుల, అర్థమైందా? కనుక వ్యక్తిగతంగా నీ జీవితంలో, కుటుంబంగా నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆనుకొని దైవ చిత్తానుసారముగా వాగ్దానమును కొరకే కనిపెట్టి వాగ్దానమును పొందుకొని నీవు గనక ఏ కార్యాన్ని పూనుకున్నా, ఎంతమందిని శపించినా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? గొలియాతు ఏం చేశాడు? ఎలా? తన దేవత పేరున శపించను. 15వ అధ్యాయము సమూయేలు మొదటి 15వ అధ్యాయం 43వ వచనం చదవండి. 43, 44 వచనాలు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, అక్కడ ఆగుదాం. నేను కుక్కనా అన్నాడు. కుక్క సాగు తెచ్చాడు.
అవునా కాదా? దావీదు చూసి నేను కుక్కనా? అంత దీర్ఘం నీకెందుకు, నువ్వు కుక్కవే. అర్థమైంది? కాలేదేమన్నాడు, నేను కుక్కనే అన్నాడు. కనాన్లో ప్రవేశించాడు. అర్థమైందా? ఆ కనాను స్త్రీ కూడా ఏమైంది, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడు తెచ్చినప్పుడు పళ్ళ కింద రాలేటటువంటి ముక్కలను తింటాయి కదా, అంటే నేను కూడా కుక్కనే అన్నది తన కుమార్తెను బాగు చేసుకుని. నేను కుక్కనా అన్నాడు, కుక్క సాగు తెచ్చాడు ఆయన అని. ఏం చేశాడు ఇప్పుడు చదవండి. నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాడు. ఏం చేశాడట? ఒక్క శాపం వల్ల తగిలిందా? ఒక్క శాపం కూడా తగల. చాలాసార్లు క్రైస్తవులు ఎంత భయంకరంగా ఉంటుంటారంటే నరగోస వచ్చిందని అంటారు. ఏ గోస చెప్పండి? ఏ గోస? నరగోస కొరకే ఏం చేస్తున్నారు? దిష్టి తీసుకోవడానికి వెళ్తున్నారు. ఏవో తంత్రాలు మంత్రాలు ఆయన తాళ్ళు కట్టుకుంటున్నారు. జాగ్రత్త గమనించండి. నిజమే, నీకు నరగోస ఎందుకు పట్టిందో తెలుసా? చెప్పాలా వద్దా చెప్పండి? నీవు దేవుడికి గోస చేయలేదు కనుక ఆ గోస నీకు తగిలింది. 50 దినాలు ఇప్పుడు ఘోషించారు. ఏ గోసనే వీళ్ళ మీదకి వస్తుందా? ఏమండి, వచ్చి గాలి కట్టలేదు కుట్టుకుపోదు తప్ప వీళ్ళ మీదకి రాదు. అంటే దేవుని సన్నిధిలో గోజాడడం నీకు రాదు, దేవుని సన్నిధిలో ఘోషించడం నీకు రాదు, దేవుని సన్నిధిలో ప్రియులారా గోల చేయడం నీకు రాదు. కనుకనే ఆ గోస నీ మీద పట్టుకుంటుంటారు. తన దేవత పేరును శపించాడు, ఒక్క శాపం కూడా తగల దావీదు. తిరిగి ఆ శాపం ఆయన మీదకే వెళ్ళిపోయింది. అర్థమైందా? సరే, శక్తికి మించిన ప్రయాణం. రెండోది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. 20వ అధ్యాయం 12వ వచనం. త్వరగా 2వ దినవృత్తాంతం 20:12. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు చెప్పండి, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. శక్తికి మించిన పోరాటం. 4 దేశాల నుంచి ఇప్పుడు వచ్చేసారు. ఎవరి మీదకి? యెహోషాపాతు మీదకి, రాజు మీదకి వచ్చారు. అప్పటికే రాజు దగ్గర సైన్యం ఉన్నారు. సైన్యం మీద ఆధారపడలా, సేనాధిపతుల మీద ఆధారపడలా, మిగిలినటువంటి రాజు యొక్క రాజుల మీద ఆధారపడలేదు. కానీ సృష్టికర్త అయిన, సైన్యాధిపతి అయిన, సైన్యములకు అధిపతి అయిన దేవుని మీద ఆధారపడి అంటున్నాడు, నీవే మాకు దిక్కు. అర్థమైందా? కనుక నీవు ఎన్నున్నా కానీ ప్రియులార, భౌతికంగా ధనమున్నా, బలమున్నా, సౌందర్యమున్నా, ఏమండి పలుకుబడున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఉద్యోగమున్నా, వేటి మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుని మీద కనుక ఆధారపడినట్లయితే ఘనకార్యాల దేవుని నీ ద్వారా జరిగిస్తాడు. అర్థమైంది ప్రియులారా? కనుక ఇప్పుడు నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తాడు. శక్తికి మించిన పోరాటం. ఎంతమంది రాజులతో, ఎంతమంది సైన్యముతో పోరాటం అంటే సామాన్య విషయం కాదు. అర్థమైందా? రండి, మీకు 7 పోరాటాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రియులారా, మరి సంఘము కొరకైన పోరాటం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘము కొరకై పోరాటం. ఎందుకంటే సంఘము దేవుని యొక్క సర్వసత్యంలోనికి రావాలి, సంఘము దేవుని యొక్క సర్వ సంపూర్ణతలోనికి రావాలి అని పోరాడుతున్నాడు. అర్థమైంది ప్రియులారా? దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందో తెలుసా? జాగ్రత్త గమనించండి. సంఖ్యాబలం పెరిగినప్పుడు కాదు, దేవుని చిత్తంలో నడిచి ఆయన స్వభావ లక్షణాలు కలిగి జీవించినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ సంఘమును దేవునికి సంపూర్ణతలోనికి తీసుకురావాలని పోరాడుతున్నాడు. రెండో పోరాటం చదవండి. సహాయక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదువుకుంటాం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల అర్థమైంది ప్రియులారా? అంటే ఆత్మల కొరకైన పోరాటం. ఈరోజు
పిల్లలు చాలా మంది సేవకుల యొక్క జీవితాల్లో ఆత్మల కొరకు పోరాటం లేదు, ఆస్తుల కొరకే పోరాడుతున్నారు. అర్థమైందా? నీ ధనము నిలవదు, నీ ఆస్తికి నిలవదు. గెహాజీ అనుకున్నాడు, ఎలీషాకి జ్ఞానం లేదు, ఎలీషాకి బుద్ధి లేదు, ఎంత సంపద తీసుకొస్తే వద్దంటున్నాడే అని తను ఆశించాడు. ఏం ఆశించాడు? వస్త్రాలు ఆశించాడు. ఏం ఆశించాడు? బంగారాన్ని ఆశించాడు. అర్థమైందా? ఏ చేతులైతే చేతులతో ఈ ధనానంతటి లెక్కటాలనుకున్నాడో ఆ చేతులు వేళ్ళు లేకుండా పోయినాయి. ఏమొచ్చింది? ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది. చదవండి పిల్లలు, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం 5వ వచనం చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల చదవండి. వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏది తేలేదు, ఏది తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేకమైన దురాశలలో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను. అర్థమైంది కదా? ఏం చేస్తాయట? రాత్రి చెప్పారు కదా శామ్యూల్ పాస్టర్ గారు, మంచి దేవుని వదిలేస్తున్న ముంచే దేవుని పట్టుకుంటున్నారు. మంచోళ్ళు ఎవరికి కూడా పట్టింపు ఉండదు. మంచోళ్ళు ఎవరు ఆశ్రయించరు, ముంచిన వాళ్ళే మంచోళ్ళు అనుకుంటుంటారు. అర్థమైన ఒక దినాన్ని తెలుస్తుంది. ఎవరు? ఆ సాతాను గారిని చూసి అంటారు, అయ్యో భూమిని తలకందంగా చేసేవాడు నీవేనా? అర్థమైందా అని చెప్పి ఎప్పుడు ఒక మూల పడదురాయబడినప్పుడు ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అర్థమైందా? వాడి వల్ల సాధ్యము కాదు, ఏ మానవుని రక్షించలేడు. అప్పుడు తెలుసుకుంటూ సుఖమేముంది ప్రియులా. సరే, విషయం ఏమిటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చదువుతున్నాం మనం? చెప్పండి, ఏం చదువుతున్నాం? పోరాటం. ఎన్నో వచనం చదివే ఇప్పుడు? ఆత్మల కొరకైనటువంటి పోరాటం. ఇప్పుడు తిమోతి పత్రికలో చదువుకున్నాం, సమస్త ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి నానా విధమైనటువంటి శోధన చేత తమ్మును తామే ఏం చేశారు? పొడుచుకొని చచ్చిపోయారు. అంతేకాదు విశ్వాసములో నుండి తొలగిపోయారు. అర్థమైందా? దేవుని మీద ఆధారపడిన వాడు విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అర్థమైందా? ధనం మీద మనుషుల మీద ఆధారపడిన వాడు విశ్వాసాన్ని కోల్పోతాడు. ఎవరి మీద ఆధారపడుతున్నావు? ప్రియమైన వారిని జాగ్రత్తగా గమనించండి. దేవుని మీద ఆధారపడిన వాడు ఎవ్వరు సిగ్గుపరచబడడు. కొరత ఉండదు, లోటు ఉండదు, వెలితి ఉండదు. సర్వ సమృద్ధిని దేవుడు ఇస్తాడు. పిల్లలు అర్థమైందా? కనుక ధనాపేక్ష కొరకై ప్రాకులాడవద్దు. చదవండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. ఏం సంపాదించుకుంటున్నావు? మేము జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. నిలబడేటప్పుడు దేవుడు అడుగుతాడు, నేను నీ కొరకై నా ప్రాణాన్ని ఇచ్చాను, నీవు నా కొరకు ఏం చేశావు? అదేంటి ప్రభా, 10 సైట్లు ఉన్నాయి మాకు అక్కడ, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అర్థమైందా? కనుక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అర్థమైందా? 10 తులాల బంగారం ఉంది అంటే అంటాడు. ఇవన్నీ ఎవరికి కావాలి? ఒక్క ఆత్మను నా కొరకు సంపాదించావా అని దేవుడు అడుగుతాడు. అర్థమైన ప్రియులారా, ఆత్మల సంపాదన కొరకై ఏం చేయాలా? ప్రయాసపడాలి, పోరాడాలి. రండి, ఇకపోతే 3వ పోరాటం మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతాం. 25-26 వచనం త్వరగా. మరియు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటం పొందుటకును
మనమైతే అక్షయము కిరీటమును పొందుటకు ఉన్నాం. మితముగా కనుక కిరీటము కొరకైనటువంటి పోరాటం. ఏ కిరీటం మనం ముందుకోవాలా? అక్షయం. క్షయత, అక్షయత. క్షయం అనేది నాశనం అయిపోతుంది, అక్షయం అనేది నాశనము కానేరు. ఆ నాశనము కానేరని కిరీటము కొరకాయ ప్రయాసపడాలి. ప్రియ రండి, 4వది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై కనుక ఇది సత్యము కొరకైన పోరాటం. అర్థమైందా? సత్యమును ప్రకటించడానికి, సత్యమును ప్రబోధించడానికి, సత్యమును గురించి సాక్షిగా ఉండటానికి, సత్యము కొరకు తొందరగా ప్రాణం పెట్టడానికి కూడా విరంజ వేయకూడదు. సత్యము కొరకై పోరాడాలి. రండి ప్రియులారా, ఇక 5వ పోరాటం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 వచనం తర్వాత మీరు చదువుకోండి. పరిశుద్ధత కొరకైన పోరాటం. అర్థమైందా? అయ్యో, నేను పరిశుద్ధంగా జీవించాలి, నా ప్రవర్తన, నా నడవడిక, నా క్రియలు, నా జీవన విధానము పరిశుద్ధంగా ఉండాలి అని పరిశుద్ధత కొరకైనటువంటి పోరాటం మన జీవితంలో కలిగి ఉండాలి. చదవండి 6వ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ముసుగేసుకుని చదవమ్మా. ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము చాలని క్రీడ. ఏమిటి పోరాటము? ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణంగా చేయాలి క్రీస్తునందు. అర్థమైందా? ప్రతి వ్యక్తిని, సంఘములో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుని కొరకు సంపూర్ణంగా చేయాలి అనేది ఇక పౌలు గారి యొక్క పోరాటం. ఆఖరిగా ఈ పోరాట గలతీయులకు రాసిన పత్రిక ఆ యొక్క ఆదికాండం చదవండి 32వ అధ్యాయం 26-27 వచ్చిన ఆశీర్వాదము కొరకైన పోరాటం. ఆశీర్వాదం కొరకైన పోరాటం. కనుక రెండోది ఏం చెప్పాను నేను? శక్తికి మించిన పోరాటం. అంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యూదావారు బరువులు మోయువారము ఉన్న చెత్త విస్తారం ఓడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు జొరబడి వారిని చంపి పనిని ఆటంకపరచుదమని మా శత్రువుల యొక్క నివాసులై ఉన్న నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకై రావాలనని మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము ఓడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలో జనులను వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి ఈటలతోను వారి విండ్లతోను నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడొద్దు, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని సహోదరుల పక్షముగా కుమార్తెల పక్షంగా భార్యల పక్షముగా ఈ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి. అర్థమైందా? కనుక శక్తికి మించిన పని. ఎన్నో చెప్తున్నాను ఇప్పుడు? 3. శక్తికి మించిన పని. సామాన్యమైన పని కాదది. ప్రియమైన వారలారా, దేవుని పని ఏదో సింపుల్ గా చేసుకెళ్ళిపోయేటటువంటిది కాదు. దేవుని పని ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని తిరస్కారాలు వస్తాయో. టోబియా సంబలటు, అర్థమైందా? ఆ తర్వాత మరొక 3, ఆ తర్వాత 4 ఇలా పెరిగిపోతున్నారు శత్రువులు. వాళ్ళు ఎట్లా హారం చేస్తున్నారో తెలుసా? మీరు పట్టినటువంటి గోడ మీదకి ఒక నక్క ఎగిరి ఎడలా ఏమైపోతుంది? అది కుప్ప కూలిపోతుందని చెప్తున్నారు. హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేశారు. ఎవరిని? పని చేసే నెహెమ్యా.
ప్రియమైన వారులారా, ఈ శ్రేష్టమైన పని చేయించుకోవడానికై ఎజ్రాను, నెహెమ్యాను, జెరుబ్బాబెలు దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కనుక ఈ ఉన్నతమైన పని కొరకాయ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ప్రియమైన జాగ్రత్తగా గమనించండి. ఎందుకో తెలుసా? ఈ పని ఎట్లాంటిదంటే, చదవండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది. హల్లెలూయా. ఎలాంటిదంటే ఇది? నేను చేయు పని గొప్పది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హోరేనీయుడైన సన్బలటును అమోనీయుడైన దాసుడగు టోబియాను వారు అరాబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు హేళన చేసి పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయిన 2:19 పని మిక్కిలి గొప్పది. 2:19 నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. చదవండి. 4:19 సారీ 4:19. yes. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలిన వారందరితో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. yes. మొదటి ఏం చదువుకున్నాం? పని గొప్పది. yes. రెండోది మిక్కిలి గొప్పది. పని మిక్కిలి గొప్పది. దినవృత్తాంతముల ఎన్నో గ్రంథం? మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. మొదటి దినవృత్తాంతం 29 మొదటి 2 వచనాలు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడు బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకి గనుక ఆ పని బహు గొప్పది. 3 విషయాలు చెప్పాను. పని గొప్పది, పని మిక్కిలి గొప్పది, పని బహు. ఏ పని? మీ ఇంటి పనా? చెప్పండి. మీ కంపెనీ పనా? మీ పొలం పనా? కాదు, వేదిక. దేవుని పని గొప్పది. దేవుని పని మిక్కిలి గొప్పది. దేవుని పని బహు గొప్పది. ఆ పనిలో నువ్వు భాగస్వామ్యం కాగలిగావా? ధన్యురాలు అయిపోతావు. అర్థమైంది ప్రియులారా? కనుక ఇప్పుడు 3 విషయాలు చెప్పా. శక్తికి మించిన ప్రయాణం, రెండోది శక్తికి మించిన పోరాటం, మూడోది శక్తికి మించిన పని, శక్తికి మించినటువంటి పని, నాలుగోది చూడండి దేవుడి వాక్యంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. రెండవ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 1:8. మంచిగా స్పష్టంగా చదవండి. చదవగలిగిన నోరు మూసుకొని ఉండొద్దు. సహోదరులారా, తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేంటంటే బ్రతుకుదమను ఉండినట్లుగా, నమ్మకం లేక ఉండినట్లుగా మాకు శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. చాలండి. చెప్పండి. నాలుగోది ఏంటి? శక్తికి మించిన భారం. శక్తికి మించిన భారం. ఈ శక్తికి మించిన భారం వలన మిక్కిలి కృంగిపోతుంది. ప్రియమైన సహోదర సహోదరి, ఈ కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఆర్థికపరమైన సమస్యలు బట్టి కృంగిపోతున్నావా? కోర్టు సమస్యలు బట్టి కృంగిపోతున్నావా? కుటుంబ సమస్యలు బట్టి కృంగిపోతున్నావా? ఎగ్జామ్స్ లో జయం పొందట్లేదని కృంగిపోతున్నావా? ఉద్యోగం లేదని కృంగిపోతున్నావా? అయ్యో పనిలో సక్సెస్ కాలేకపోతున్నాను కృంగిపోతున్నావా? పంట చేతికి రాలేదని కృంగిపోతున్నావా? ప్రియులారా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? మానవుడు కృంగిపోవటానికి గల 7 ప్రాముఖ్యమైన కారణాలు త్వరగా చెప్తాను, వినండి. మొదటి కారణం చదవండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 1:22. త్వరగా చదువుతాం. వారు చేసిన దుష్ట
దుష్కార్యములన్నీ వారు చేసిన దుష్కార్యములన్నీ సన్నిధి నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. బహుగా నా నిట్టూర్పులు మనస్సు విడుచుచున్నాను. కృంగిపోయెను. ఎందుకు కృంగిపోయింది? చేసిన దుష్కార్యముల వలన. నీ కృంగిదల కారణం ఏమిటి? ఎవరికైనా నష్టం కలిగజేసావా? దుష్కార్యం చేస్తున్నావా? ఎవరైనా అపహాస్యం చేస్తున్నావా? ఎవరైనా అవమానపరుస్తున్నావా? ఇతని యొక్క మేలుకు బదులు కీడును కోరుకుంటున్నావా? ఇతని యొక్క నష్టాలు కోరుకుంటున్నావా? అలాగైతే నీ జీవితంలో కృంగిదల తప్పదు. అర్థమైందా? రెండో కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే విలాప వాక్యముల గ్రంథం కలవడి దేవుని వాక్యం 3వ అధ్యాయం 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19-20 వచనాలు. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపోతుని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. భక్తుని యొక్క ఆత్మ కృంగిపోవడానికి కారణం ఏమిటి? శ్రమ. ప్రియమైన వాళ్ళని గమనించండి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఎటు చూసినను మాకు శ్రమలే సంభవించను. ఎటు పోయినను శ్రమలే. కనుక ఈ శ్రమలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కృంగదీస్తాయి. అయితే ఒక సత్యము నువ్వు ఎరుగు విశ్వాసిగా, ఈ శ్రమలు శాశ్వతంగా ఉండవు, తాత్కాలికమైనవి. చూడండి, సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నావు, అప్పు వస్తుంది. అప్పు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. కానీ కంటిన్యూ దీవించుగాక. ఆమేన్. అందరూ లేచిన పెడదాం. హల్లెలూయా. అందరూ లేచిన పెడదాం. దేవుని యొక్క దివ్యమైన సన్నిధిని, దేవుని యొక్క దివ్యమైన సన్నిధిని, దేవుని యొక్క శక్తి గల వాక్కులను దేవుడు మన మధ్యలో అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన శక్తి గల వాక్కులను మనకు అనుగ్రహించాడు. ఈరోజు ప్రభు మనతోటి మాట్లాడు. సూటిగా బహు స్పష్టముగా భోజనము చేసిన పిమ్మట శక్తిగల ప్రయాణం ఉన్నదని ఏలియాతో చెప్పినట్లుగా ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనతో మరొక వినూత్నమైన రీతిలో మాట్లాడాడు. వినగలిగిన చెవులను అంగీకరించే హృదయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరెవరైతే దేవుడు అనుగ్రహించిన మాటలను విన్నారు, శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పోరాటం, శక్తికి మించిన పని, శక్తికి మించిన భారం, అప్పుడే శక్తికి మించిన విజయం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. అందరం శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత
దివ్య సన్నిధిలో నీ దివ్య సన్నిధిలో నీ దివ్య సన్నిధిలో నీ దివ్య సొమ్మసిల్లక సాగిపోయిన స్తోత్రగీతం పాడుతూ నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, నిందలు వచ్చినా, శోధనలు వచ్చినా, అవన్నీ నీ ఘనత కొరకే, అవన్నీ నిన్ను మలచడం కొరకే, అవన్నీ నిన్ను హెచ్చించడం కొరకే. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన విజయం, శక్తికి మించిన విజయం. ఇవాళ నీ కుటుంబాల ద్వారా బలమైన కార్యాలు చేయడం కోసం దూరమైనదో నన్ను చేరదీసెను. అయ్యా, మమ్మల్ని చేరదీసేవాడవయ్యా. లోకమంత దూరమైనా అందరం రెండు చేతులు పైకెత్తి ప్రభునందు ప్రియులా, ప్రభు నీతో మాట్లాడి ప్రతి మాటను బట్టి ఓ ఏలియాతో మాట్లాడుతున్నాడు. యెజబెలు యొక్క మాటను విన్నటువంటి ఏలియా, ఓ ఇంత మట్టుకు చాలు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారా అలాగనుకునేవారు, ఇంత మట్టుకు చాలిక, నా పని అయిపోయింది, నాకు శక్తి లేదు, నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నా, నా ద్వారా ఏమీ జరగదు అని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు తన దూతను నీ ఎదుగు పంపే శక్తికి మించిన ప్రయాణం నీకు. నీవు రాజులను అభిషేకించాలి, నీవు ప్రవక్తలను అభిషేకించాలి. ఆయన చిత్తము సంపూర్ణముగా నెరవేర్చాలి. ఆయన కొరకు నువ్వు పోరాడవలసి ఉన్నది. నీతో ఆయనకు గొప్ప పని ఉన్నది. నీ కొరకు గొప్ప భారము సిద్ధపరచబడి ఉన్నది. నీ కొరకు శక్తికి మించిన ప్రయాణం. ఈరోజు ప్రభు నీకు శుభవార్త చెబుతుంది. నాకు శక్తి లేదు అనుకుంటున్నావేమో దేవా, ఆయనను నమ్మినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే శక్తికి మించిన కార్యాలు చేసేవాడే దేవుడు. నీ శక్తికి మించిన కార్యాలు చేయాలని ఈ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తిరుగు ఆయన వైపు, మానుకో అన్యజనుల సహవాసం, విడిచిపెట్టు పాపము బ్రతుకో. శక్తికి మించిన కార్యాలు నీ కొరకు ప్రభువు చేయాలని ఆశపడ్డాడు. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు.